హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ శోభారాణికేత. ఈరోజు వ్లాగ్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసేసాను అనమాట. వంట కూడా అయిపోయింది, బట్ నేను షూట్ తీయలేదు. సో ఇడ్లీ అండ్ విత్ పల్లీల చట్నీ. సో పార్లర్కి రెడీ అయిపోయాను కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసేసి పార్లర్కి వెళ్ళిపోతున్నాను అనమాట. సో మార్నింగ్ ఇప్పుడు ఆల్రెడీ 9:15 అయిపోయింది, నేను బయలుదేరాలి ఇంకా. సో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను కాబట్టి ఒక మంచి టిప్ చెప్తాను మీకు, స్కిన్ గురించి అంటే ఫేస్ గురించి. మనం ఏదైనా పని చేసినప్పుడు లేదా వర్క్ ఆ రోజు ఎక్కువ అయిపోయినప్పుడు మనకి స్ట్రెస్గా అనిపిస్తుంది, అంటే ఫేస్లో స్ట్రెస్ కనిపిస్తుంది కదా. ఈ స్ట్రెస్ పోయి ఫ్రెష్ లుక్ కావాలంటే మనం ఫేస్కి ఎటువంటి ప్యాక్ వేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. వెరీ సింపుల్. మనకి కీరా జ్యూస్ తీసుకోండి, 3 టేబుల్ స్పూన్స్. కీరా జ్యూస్ లేకపోతే వాటర్ మెలన్ ఉంటుంది కదా, వాటర్ మెలన్ జ్యూస్ కూడా 3 టేబుల్ స్పూన్ తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బార్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఏదో ఒకటే, కీరా కానీ మనకి వాటర్ మెలన్ కానీ. బార్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఫేస్కి ప్యాక్లో అప్లై చేసుకోండి. సో ప్యాక్లో అప్లై చేసిన తర్వాత మన స్కిన్ అబ్జార్బెన్స్కి కొంచెం టైం ఇవ్వాలి కదా. ఇక్కడ 15 to 20 మినిట్స్ మనం ఆ ప్యాక్ని అలానే విడిచిపెట్టండి ఫేస్ మీద. తర్వాత మనం ఫేస్ని క్లీన్ చేసుకుని చూడండి, మీ స్కిన్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఓకేనా. సో పార్లర్కి ఇప్పుడు వచ్చేసాను. ఆల్రెడీ ఫేషియల్ ఒకటి అవుతూ ఉంది. ఇక్కడ హెయిర్ కట్ ఒకటి వెయిటింగ్ ఉంది ఇక్కడ మన గురించి. సో యూ షేప్ హెయిర్ కట్. సో ఇది చేస్తూ కూడా మీకు హెయిర్ కోసం కూడా ఒక మంచి టిప్ చెప్తాను మీకు. హెయిర్ అనేది లెంగ్తీగా స్ట్రాంగ్గా ఉండాలని ప్రతి లేడీస్కి ఉంటుంది కదా. సో లెంగ్తీగా స్ట్రాంగ్గా ఉండాలంటే హోమ్ రెమెడీస్తో మనం ఏం చేయొచ్చు. అదేంటి అంటే, కొబ్బరి నూనె తీసుకోండి, ఒక పావు లీటర్ మాట, అంటే 250 ml ఆఫ్ కొబ్బరి నూనె తీసుకుని దీన్ని వేడి చేయండి స్టవ్ మీద పెట్టి. తర్వాత ఏం చేస్తామంటే ఆనియన్స్, అంటే ఉల్లిపాయలు తీసుకోండి. ఉల్లిపాయలు ఎన్ని తీసుకుంటారో ఒక 3, అంటే ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసేయండి. మనం కర్రీకి ఎలాగా మనం ముక్కలు కట్ చేసుకుంటాం ఆ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ఈ వేడెక్కుతున్న నూనెలో వేసి బాగా వేపండి. కొబ్బరి నూనెలో బాగా మనకి బ్రౌనిష్ కలర్ కూడా మారిపోయి ఇంచుమించు రెడ్డిష్ కలర్ వచ్చేలా వేపండి. వేపిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఫిల్టర్ చేసేసి ఒక పక్కన పెట్టుకోండి ఆయిల్. ఓకేనా. ఈ ఆయిల్ హెయిర్కి ఎంత బాగా పనిచేస్తుందంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది, చాలా స్ట్రాంగ్గా అవుతుంది అన్నమాట. ఓకేనా. సో రెడ్డిష్ కలర్ రాకుండా కొంచెం పచ్చిగా వేపారు ఉల్లిపాయ అంటే మాత్రం స్మెల్ వస్తుంది, మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. సో ఎంత బ్రౌనిష్ కలర్ వస్తే మనకి ఆయిల్ కూడా అంత చక్కగా పనిచేస్తుంది, స్మెల్ రాకుండా కూడా ఉంటుంది. స్మెల్ వస్తే మనం పెద్దగా ఇష్టపడం కదా అప్లై చేసుకోవడానికి. సో ఈ విధమైన కేర్ తీసుకున్నట్లయితే మీ హెయిర్ అనేది చాలా లెంగ్తీగా చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. ఈ టిప్ మీరు ట్రై చేసి నాకు చెప్పండి. ఓకేనా. సో ఆల్మోస్ట్ ఇప్పుడు హెయిర్ కట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఫైనల్ లుక్ ఒకసారి మనం చూద్దాం. ఇంకొకసారి సెట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా. చూడండి, ఇంచుమించు ఫైనల్ లుక్ చూద్దాం ఒక్కసారి. సో కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకేమైనా చెక్ చేస్తున్నాను, ఏమైనా ఉన్నాయేమో. ఇది ఫైనల్ లుక్. ఓకేనా. సో ఈ విధంగా ఉంది. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.